పండంటి బిడ్డలు కన్నందుకు. ఇదిగో చూడు, 6 నెలలకి బిడ్డలు పుట్టేస్తారా ఏంటి? నాకేం తెలుసు, డేటింగ్ కాపురం కదా, తొందరగా పుట్టేస్తారు అనుకున్నాను. ఏ కాపురమైనా నెలల నిండాకే బిడ్డలు పుడతారు. కళ్ళు కండ మనిషి పడుకో. అయ్యా, వధువు పేరు, గోత్రం, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు శిరీష, గోత్రం వశిష్ఠ, నక్షత్రం అనురాధ. నాది రోహిణి నక్షత్రం రామ్. మీరు? నేనే వధువుని. తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలు ఆడకమ్మా. ఏమయ్యా, మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా? శోభనానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా? కడుపుకు కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది, మగతను ఉన్న ఒక మగాడు, అంతేగాని ముహూర్తాలు కావు, 3 ముళ్ళు కావు. వెల్ సెడ్ యార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ అంకల్. చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది, అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ ఆపి ముహూర్తాలు పెట్టించండి. డర్టీ ఫార్మాలిటీస్. అయ్యా, వచ్చే శుక్రవారం రాత్రి 11:20 బేషుక్కైన ముహూర్తం ఉందండి. ఏం కావాలండి? మంచి చీరలు చూపించండి. సీమంతానికా అండి? పెళ్లి కాకుండా సీమంతం ఏంటి? మీకు అనుకున్నానండి, మీ చెల్లెలు గారి పెళ్లికా అండి? అరే, అంత అవసరమా? ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని. చెల్లి లేదు, గిల్లి లేదు, పెళ్లి నాకే. ఇది కట్టుకుంటే నిండుగా ఉంటది. ఇది ప్యాక్ చేయండి. ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. మన అన్నయ్య గారా అండి? కాదండి, నా మొగుడు గారండి. ప్యాక్ చేసి కింద పంపించండి. కింద పంపిస్తానండి. 16 రోజుల పెళ్లిళ్ళు పోయి 5 రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి. 5 రోజుల పెళ్లిళ్ళు పోయి 1 రోజు పెళ్లి వచ్చింది. 1 రోజు పెళ్లిపోయి స్పాట్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్ల దగ్గర అవుతాయన్నమాట. మా పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు కూడా అలాగే. ఏంట్రా ఆ కడుపేంటి, ఈ శుభలేఖలేంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏడ్చేవులే. మా పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి. తప్పకుండా రండి. భూత ప్రేత పిండ ప్రధానే. తద్దిన మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రసాం. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ 12 రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో. నువ్వు కానీ సోఫాలో పెళ్ళేంటి, విడ్డూరం కాకపోతేను. ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి? అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయిలా ఆరిపోవు. అమ్మా, ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందు తెలియదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చుండేది.